ఎన్ని ఏఐలు వచ్చినా ఎప్పటికైనా డిమాండ్ ఉండేది అకౌంటింగ్ టాలీ విత్ జిఎస్టి మాత్రమే. డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్, బిజినెస్ మ్యాన్స్ లేదా గల్ఫ్ కంట్రీస్ కి వెళ్లాలనుకుంటూ ఉంటారు. కానీ అకౌంటింగ్ ఫీల్డ్ లోకి ఎలా వెళ్లాలో, ఏం చేయాలో తెలియదు కదా. అటువంటి వాళ్ళ కోసమే మన కడపలో ఉన్న వన్ అండ్ ఓన్లీ టాలీ టీఈపీఎల్ అండ్ అఫీషియల్ టాలీ స్టార్ అసోసియేటెడ్ పార్ట్నర్ అయిన లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కామర్స్ మరియు నాన్ కామర్స్ స్టూడెంట్స్ అందరికీ బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు టాలీ ప్రైమ్ ట్రైనింగ్, టాలీ సేల్స్, సర్వీస్ అండ్ టాలీ కస్టమైజేషన్ తో పాటు స్టూడెంట్స్ కే కాకుండా బిజినెస్ హోల్డర్స్ కి కూడా వాళ్ళకి తగిన విధంగా ప్రోగ్రామింగ్ చేసిస్తారు. ఇంకా టాలీ రెన్యువల్, అప్గ్రేడింగ్, డౌట్స్ క్లియర్ చేస్తారు. సింగిల్ అండ్ మల్టీ యూజర్ సాఫ్ట్వేర్స్ సేల్ కూడా చేస్తారు. ట్రైనింగ్ తర్వాత సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి 2 months అండ్ 4 months ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్, ఆఫ్లైన్ అండ్ మన కడపలో చాలా డిగ్రీ కాలేజెస్ లో కూడా 18,000+ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K+ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ లో #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతుంది. నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. టుడే మనము జిఎస్టిఆర్ 1 ఫైలింగ్ ఏ విధంగా చేయాలనేది మనం టుడే క్లాస్లో క్లియర్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఫస్ట్ మన యొక్క ఛానల్ చూస్తున్నారో టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ అనేది పెట్టండి. సో రీసెంట్గా మనకి జిఎస్టీ పోర్టల్ నుంచి న్యూ అప్డేట్స్ అనేది రావడం జరిగింది. ఎందుకంటే ఆల్మోస్ట్ మీరు చూసుకున్నట్లయితే లాస్ట్ 2 months బ్యాక్ నుంచే మనకి హెచ్ఎస్ఎన్ అండ్ ఎస్ఏసి వైజ్గా జిఎస్టీఆర్ 1 ఫైలింగ్ ఎలా చేయాలనేసి మనకి సెంట్రల్ గవర్నమెంట్ అనేది అప్డేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి జూలై మంత్కి సంబంధించిన జిఎస్టీఆర్ 1 ఫైలింగ్ ఏదైతే ఉంటుందో మనకి 1వ తారీఖు నుంచి 11వ తారీఖు లోపల మనము జిఎస్టీఆర్ 1 ఫైలింగ్ అనేది చేయాలి. సో దానికి సంబంధించిన జిఎస్టీఆర్ 1 ఫైలింగ్ హెచ్ఎస్ఎన్ వైజ్గా, ఎస్ఏసి వైజ్గా ఏ విధంగా ఫైల్ చేయాలనేది టుడే క్లాస్లో నేను మీతో క్లియర్గా డిస్కషన్ చేస్తాను. సో గైస్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ పెట్టండి. ఇలాంటి వీడియోస్తో మీ ముందరికి ఇంకా రకరకాల న్యూ నాలెడ్జ్తో మన యొక్క ఛానల్ ద్వారా మీకు తెలుగులో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో గైస్, మర్చిపోకుండా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ పెట్టండి. ఓకే, సో మనకి జిఎస్టీకి సంబంధించిన పోర్టల్ చూసుకున్నట్లయితే gst.gov.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే జిఎస్టీఆర్ 1 చూడండి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఫైలింగ్ ఆల్రెడీ కంప్లీటెడ్. సో జూలైకి సంబంధించిన ఫైలింగ్ అనేది టుడే మనం ఎలా చేయాలనేది మీతో క్లియర్గా నేను డిస్కస్ చేస్తాను. ఓకే, సో స్టెప్ బై స్టెప్ నీట్గా తెలుసుకోండి, తెలుగులోనే నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో తర్వాత మనకి రిటర్న్ డాష్బోర్డ్లోకి వెళ్ళాలి. రిటర్న్ డాష్బోర్డ్లోకి వెళ్ళి మనము ప్రజెంట్ మంత్ మనకి ఏదైతే ఫైలింగ్ డేట్ ఉందో అది తీసుకుందాం. మనకి త్రీ క్వార్టర్స్ ఉంటాయండి. ఓకే, Q1, Q2, Q3 ఉంటుంది. సో Q1లో వచ్చేసి ఏప్రిల్, మే, జూన్ ఈ 3 monthsని కలిపి Q1 అంటాం. Q2 వచ్చేసి జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 3 వచ్చి Q2 కిందకి వస్తుంది. సో ఇప్పుడు మనం చేసేది జూలైకి సంబంధించింది కాబట్టి జూలై సెలెక్షన్ చేసుకొని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే డీటెయిల్స్ ఆఫ్ అవుట్వర్డ్ సప్లైస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ జిఎస్టీఆర్ 1. ఓకే, డ్యూ డేట్ వచ్చేసి 11 అండి, టుడే లాస్ట్ డేట్. ఓకే, ప్రిపేర్ ఆఫ్లైన్. ఓకే, డన్. ఇప్పుడు మనము టాలీలోకి వెళ్ళాలి. సో మీ యొక్క ప్రజెంట్ కంపెనీ ఏదైతే ఉందో ఆ టాలీ కంపెనీలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, జిఎస్టీ రిపోర్ట్స్ అండ్ జిఎస్టీఆర్ 1 ఫైలింగ్ వెళ్ళేసి ప్రజెంట్ మంత్ మీరు ఏం చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన డేట్ ఇవ్వండి. 1/7/25 టు ఓకే 31/7/25 ఈ ప్రాసెస్ ఇవ్వాలి. మనకి ఈ విధంగా చూపిస్తుంది. B2B అంటే బిజినెస్ టు బిజినెస్, మనకు జిఎస్టీ నెంబర్ ఉంటుంది, అటుపక్క సప్లయర్ కూడా అండ్ కస్టమర్స్కి ఇద్దరికి మనకి బిజినెస్ టు బిజినెస్ అంటే ఇద్దరికి జిఎస్టీ నెంబర్ ఉంటుంది. బిజినెస్ టు సి అంటే స్మాల్ అంటే కస్టమర్స్, వాళ్ళకి ఎలాంటి జిఎస్టీ నెంబర్ ఉండదు. ఓచర్ కౌంట్ 3, 21 నార్మల్ కస్టమర్ ఇన్వాయిసెస్ పోస్ట్ అయ్యాయి. ట్యాక్సిబుల్ వాల్యూ 1,08,282, ఐజిఎస్టీ ట్యాక్స్ 15
07 CGST 8811 SGST కూడా సేమ్ 8814.91. సో టోటల్ ట్యాక్స్ అమౌంట్ వచ్చేసి 19,137. ఇన్వాయిస్ అమౌంట్ వచ్చేసి టోటల్గా 54,170. ఇప్పుడు దీన్ని మనం ఫైలింగ్ చేయాలి. ఓకే, ఎలా అనేది చూద్దాం. పైన ఎక్స్పోర్ట్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత జిఎస్టీ రిటర్న్స్. ఓకే, ఈ విధంగా జిఎస్టీ రిటర్న్స్ అనేది మనం ఇచ్చుకోవాలి. ఇక్కడ మనకి ఏవైనా మిస్టేక్స్ ఉన్నాయనేది ఒకసారి చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకసారి క్లియర్. ఇలా వెళ్ళిన తర్వాత ఎక్స్పోర్ట్ ఆఫ్లైన్ ఆన్లైన్, మనం ఎక్స్పోర్ట్ ఆఫ్లైన్ ఇవ్వాలి. సో తర్వాత ఎక్స్పోర్ట్ సపరేట్ ఫైల్స్ ఫర్ ఈచ్ సెక్షన్ ఎస్ పెట్టుకొని ఫైల్ ఫార్మాట్ JSON అండ్ ఫైల్ పత్ డెస్క్టాప్ ఎక్స్పోర్ట్. ఓకే, ఇప్పుడు వన్స్ మీరు ఒకసారి డెస్క్టాప్ చూడొచ్చు. డెస్క్టాప్ మీద చూసినట్లయితే GST1 మార్చ్ వచ్చేసింది. దీన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ 4 పాస్ మనకు చూపిస్తున్నాయి, B2B, B2C, HSN వైజ్. సో ఇప్పుడు మనం GST పోర్టల్లోకి వెళ్ళేసి చూస్ ఫైల్లోకి వెళ్ళి 1 by 1 ఫైల్ చేయాలి. GST1 ఫస్ట్ GST1 B2B ఓపెన్ చేయండి. ఓకే, మళ్ళీ చూస్ ఫైల్ సెలెక్ట్ చేయండి, B2C సెలెక్ట్ చేయండి. ఓకే, ఎర్రర్స్ ఏమైనా వస్తున్నాయని చూసుకోవాలి. చూస్ ఫైల్ GST1. నెక్స్ట్ ఇలా 4 మనము అప్లై చేయాల్సి వస్తుంది. ఓకే, లాస్ట్ వన్ చూడండి, మనకి ఎర్రర్ వచ్చింది. అది ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకే.
refresh once. So next, proceed to file summary. సో మనకి ఏదైతే వాల్యూస్ వచ్చాయో వాటిని యాజ్ ఇట్ ఈస్గా మనం చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కిందికి డ్రాగ్ చేసి అమౌంట్ మ్యాచ్ అయిందో లేదో చూసుకోవాలి. 108 to 82 టాలీలో కూడా చూసుకోండి. 108 to 82 1507 1507 8814 8814. సో ఫైల్ స్టేట్మెంట్. సో ఫైనల్గా రిటర్న్ ఫైలింగ్ ఫర్ జిఎస్టీ సెలెక్ట్ చేసుకొని లోకేష్ చించుపల్లి, ఫైల్ విత్ డిఎస్సి, ఫైల్ విత్ ఈవీసీ. మనం ఈవీసీ తీసుకోవాలి. మన మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చి ఉంటుంది, ఆ ఓటీపీ ఇవ్వాలి. వెరిఫై. సో సక్సెస్ఫుల్గా జిఎస్టీఆర్ 1 ఫైలింగ్ అనేది ఫైల్ అయిపోయింది. తర్వాత డాష్బోర్డ్లో వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో కిందికి ట్రాక్ చేయండి, ఫైల్ రిటర్న్స్, జూలై మంత్ సెలెక్ట్ చేయండి, సర్చ్. చూసారు కదా, జిఎస్టీఆర్ 1 ఫైలింగ్. సో ఇలా గైస్, జిఎస్టీఆర్ 1 ఫైలింగ్ అనేది 2025లో జూలై మంత్ సంబంధించిన జిఎస్టీఆర్ 1 ఫైలింగ్ అనేది ఎలా చేయాలనేది టుడే క్లాస్లో నేను మీతో క్లియర్గా డిస్కషన్ చేయడం జరిగింది. సో ఈ వీడియో ద్వారా మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకొని మీరు రియల్ టైంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా టాలీ లోకేష్ ఛానల్ ఫాలో అవుతుండే మంచి నాలెడ్జ్ మీరు గెయిన్ చేసుకుంటారు, ఫ్యూచర్లో ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా. ఓకేనా? సో డన్ గైస్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.